ఓకేనా? ఓకే. ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మరి దాదాపు 100 రోజులు గడిచిపోయినప్పటికీ 4 నెలలు కావస్తూ ఉంది. మరి ఇంతవరకు ఏవి నెరవేర్చకపోగా ఉద్యోగుల మీద మరి ఇసుర్లు అంటే ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కొంత ఉద్యోగ వర్గాలలో బాధాకరంగా ఉంది. మరి రీసెంట్గా ఒక ముఖ్యమంత్రి గారి సభలో నెల్లూరు జిల్లాలో జరిగినప్పుడు అక్కడ ఆ మైక్ సరిగా సౌండ్ రాకపోతే ఐఎన్పిఆర్కు సంబంధించినటువంటి అధికారిని అందరి ముందు ఆ స్టేజ్ మీద పిలిచి మరి అతన్ని అవమానపరిచినటువంటి విషయం ఉద్యోగస్తులందరికీ కూడా గుర్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బెదిరించినట్టుగా నన్ను మరి 1995 ముఖ్యమంత్రిగా చూస్తారు, నేను ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇచ్చేయనని చెప్పేసి ఆయనను అనవసరంగా ఆ ఐఎన్పిఆర్ అధికారి అక్కడ ఉంటే మైక్ ఎందుకు పని చేయట్లేదంటే దాంట్లో ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అక్కడ ఎందుకు పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, అక్కడ మరి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం కూడా చూసుకోవాలి. ప్రభుత్వం ఎంతవరకు దానికి అంతా కూడా సహకరించి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కొనుక్కోవడానికి కూడా సహకరించింది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏమీ చూడకుండా చేయకుండా ఒక అధికారిని అందరి ముందు అది ఆ సిస్టమ్ ఆయన అన్నట్టుగా మరి అప్పటి ముఖ్యమంత్రిని చూస్తారు అని చెప్పి అనంటే అది బెదిరించినట్టుగా ఉంది అక్కడ. ఎందుకంటే అప్పుడు కూడా అట్లే చేశారు. మరి ఆ రోజున జన్మభూమి కమిటీ మీటింగ్లలో మాట్లాడుతూ ఎక్కడంటే అక్కడ అధికారుల్ని ఆ యొక్క స్టేజ్ మీదకి పిలిచి
అందరి ముందు మరి వాళ్ళని అవమానపరిచి చాలామంది వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయినటువంటి సంఘటనలు కూడా మనం ఇదివరకు చూసాం. మరి అదే స్టైల్లో మరలా ఇప్పుడు అధికారులను భయపెట్టడం అనేది పద్ధతిగా లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యమంత్రి గారు మరి సీనియర్ పొలిటీషియన్, మరి ఎన్నోసార్లు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేశారు. మరి అధికారులు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇతర చిన్న అధికారులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వంలో వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు. వాళ్ళు రిటైర్మెంట్ వయసు వచ్చిన దాకా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ చేస్తూ ఉంటారు. ఒక మంచి అధికారిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి పోస్టింగ్స్ ఇస్తారు. వాళ్ళకి బాగా చేయగలుగుతాడు ఇతను, ఆ ఉద్యోగం సక్రమంగా నెరవేర్చగలుగుతాడు అని తీసుకొస్తారు. అలాగే సీఎం ఆఫీసులో కూడా మంచి అధికారులను తీసుకొచ్చి పోస్టింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే మరి ఎందుకో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మరి మొన్న ఎలక్షన్స్ అయిన తర్వాత గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు, కీలక స్థానాల్లో పనిచేసినటువంటి అధికారులు, ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పోస్టింగ్స్ చేయకుండా మరి సీనియర్ మోస్ట్ ఒక డీజీపీ స్థాయి అధికారిని కూడా పక్కన పెట్టడం, కమిషనర్ ఆఫ్ పోలీస్ లెవెల్లో ఉన్నటువంటి డిఐజీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి మీరు డీజీపీ ఆఫీస్కు పోయి పొద్దున్నే సంతకం పెట్టి సాయంత్రం వరకు అక్కడ ఎక్కడో వెయిట్ చేసి పోవాలనడం అనేది చాలా హాస్యాస్పదం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఎంతో కష్టపడి వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సాధించుకుని ఆ ఉద్యోగము దేశానికే గర్వకారణంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే, అలాంటి ఉద్యోగాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎక్కడ వేసినా వాళ్ళు పోయి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ చేసే పనితనాన్ని బట్టి వాళ్లకు మీరు పోస్టింగ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎంతో మరి వందల మందిని పక్కన పెట్టి అధికారులను, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని పక్కన పెట్టడము, అదే స్థాయి అధికారుల దగ్గర పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఉండండి అనే స్టైల్లో చెప్పడం అనేది చాలా బాధాకరము. అంతతో వదట్లేదు. వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు ఈ మధ్యన చూస్తూ ఉన్నారు. విజయవాడలో పనిచేసినటువంటి అధికారుల మీద ముంబై సినీ నటి కేసులో ఇరికించి ఆ అధికారుల్ని సస్పెండ్ చేశారు. 3 ఐపీఎస్ అధికారులతో పాటు ఇంకా ఒక డిఎస్పీసీ వీళ్ళందరినీ కూడా. అంటే ఎక్కడ పోతున్నాం మనం? అంటే అధికారులు అంటే ఏంటి? వాళ్ళను వేధించడమేనా ప్రభుత్వంలో భాగంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు కష్టపడి పనిచేస్తేనే మంచి పేరు వస్తుంది ప్రభుత్వాలకి. అది మర్చిపోతున్నారు. ఆ ప్రభుత్వంలో మీరు పనిచేశారు అని అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగి పనిచేయాల్సిందే. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఎక్కడ వేస్తే అక్కడ చేయాల్సిందే, అక్కడ చేయాల్సిందే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఉద్యోగి ఏదైనా కానీ అతను చేసేటువంటి పనులు ఒక సిస్టమేటిక్గా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా ఆ ఉద్యోగి చేస్తాడు. అంతేగాని మనం ఎట్లా చెప్తే అట్లా చేయరు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే రూలింగ్లో ఉందో ఆ ప్రభుత్వం మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ పెద్దలు చెప్పినట్టుగా ఒక సిస్టమేటిక్ రూల్స్ ప్రకారంగా వాళ్ళు పనిచేస్తారే తప్ప ఎవరో ప్రతి ఒక్కరూ చెప్పింది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే సాధ్యం కాదు. అది అలా చేయకపోతే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు మరి లోకేష్ గారు పర్టికులర్లీ ఒక రెడ్ బుక్ అని పెట్టుకుని ఆయన చెప్పినట్టు ఏది చేయలేదనేటువంటి నెపంతో అందరినీ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, నీ అంతు చూస్తున్నానని చెప్పేసి చెప్పడం. ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా వేధిస్తూ నిన్న కూడా మాట్లాడుతూ విశాఖపట్నంలోనే ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నాను, నేను రెడ్ బుక్లో పేర్లు రాసుకున్న వాళ్ళ అంతులు చూస్తా వాళ్ళందరికీ చేస్తానని చెప్పి ఈ పక్కన పెట్టడమే కాదు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా సాధిస్తూ మరి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లే. మరి ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటే ఉంది దేశంలో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒకటే ఉంది దేశంలో.
దాన్ని వీ హ్యావ్ టు ఫాలో. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళంతా కూడా ఎవరైనా కానీ ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వంలో ఏవి రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ అతీతంగా పనిచేయలేరు కదా. వాళ్ళు ఆ రూల్స్ ప్రకారంగానే పనిచేయాలి కదా. మరి నాకు ఒక రెడ్ బుక్ పెట్టిన ఈ రెడ్ బుక్ అనేది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉందా? కాన్స్టిట్యూషన్లో ఉందా? ఈ రోజున నువ్వు రెడ్ బుక్ అని పెడతావు, ఇంకొక ఆయన నువ్వు నీ తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆ రోజు ఆయన అట్లా చేశాడని చెప్పేసి ఇంకొక రకంగా చేస్తారు. ఎక్కడికి పోతున్నాం మనం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి దాంతోపాటు మరి బదిలీలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నా, ఉద్యోగ సంఘ నాయకుడుగా ఉంటూ బదిలీలను. సరే బదిలీలు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఇమీడియట్గా మరి అకాడమిక్ ఇయర్ కూడా చూడకుండా బదిలీలకు ఆగస్టు 30వ తారీఖు లోపల కొన్ని శాఖలలో బదిలీలు చేయాలి, కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సరే బాగానే ఉంది. మరలా కొద్ది రోజులకే మరలా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరలా దాన్ని 22వ తారీఖు దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎవరైనా ఉద్యోగస్తులో ఉద్యోగ సంఘాలో మా ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ జరగలేదు, టైం కావాలి ఇంకా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పోస్ట్ చేసినటువంటి సంఘటనలు మేము చూసామే. కానీ ఇలా వాళ్ళకు అనుకూలంగా ట్రాన్స్ఫర్స్ రాకముందే కొంతమంది పొలిటీషియన్స్, మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యే అయితేనేంటి, వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల ద్వారా రకరకాలుగా ఫలానా శాఖలో ఫలానా పోస్టింగ్ అయితే ఎంత ఏంటి అనేది బేరసారాలు జరిగినటువంటి సంఘటనలు నేనైతే ఎప్పుడు చూడలే. మరి ఈ మధ్యన పర్టికులర్లీ రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్స్లలో జరిగిన ట్రాన్స్ఫర్స్ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరం వేస్తూ ఉంది. వాళ్ళని అందరినీ అడ్జస్ట్ చేసి బేరసరాలు కుదుర్చుకోవడానికి ఏమైనా ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఈ ట్రాన్స్ఫర్స్ మీద చేశారేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అందరూ అంటూ ఉన్నారు. చాలా దగ్గరలో చాలా మంది బయట వ్యక్తులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క బేరసారాలు చేసినటువంటి సంఘటనలు. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ పరంగా ప్రభుత్వము చక్కగా సాగాలి, ఉద్యోగస్తులకు కూడా వాళ్ళ ఫ్యామిలీ రిక్వెస్ట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను చూడడానికో లేకపోతే వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళడానికో వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ గురించో ఆరోగ్య రీత్యానో ఇవన్నీ పెట్టుకుని రిక్వెస్ట్లు పెట్టుకుని ఆ యొక్క ప్రాంతాలకి ఉద్యోగస్తులు వెళ్తారే. కానీ మరి ఈ యొక్క పొలిటీషియన్స్కి కప్పం చెల్లించి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అని చెప్పేసి సిస్టమ్ మనం ఎక్కడికి పోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా ఐఏఎస్ ఐపీఎస్లు దాదాపు 4 నెలలు కావస్తున్నా కూడా పక్కన పెట్టారు. అదేవిధంగా ఎప్పుడు లేనటువంటి విధంగా సెక్రటరియట్లో కూడా మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే అడిషనల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్ లెవెల్లో ఉన్నారో, ఎవరైతే గత ప్రభుత్వం మంచిగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా కావాలని పక్కన పెట్టి జిఐడికి రిపోర్ట్ చేయించినటువంటి సంఘటన నా సర్వీస్లో నేనైతే ఎప్పుడు కూడా ఈ యొక్క 40 ఏళ్ల నుంచి నేను ఎప్పుడు చూడలా. ఏదో ఎప్పుడో ఐఏఎస్ ఐపీఎస్ ఎవరో ఒక్కరో ఇద్దరో ఎవరన్నా అధికారులు తప్పు చేస్తే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని ఏదో చేయొచ్చు. కానీ చిన్న ఉద్యోగస్తులను కూడా ఇలా మరి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇంక్లూడింగ్ సెక్రటరియట్లో పనిచేసిన ఉద్యోగులు కూడా ఇమీడియట్గా మరి పోస్టింగ్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, చిన్న తరగతి ఉద్యోగస్తులు వాళ్ళను కూడా మరి అకాడమిక్ ఇయర్ మధ్యలో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అని పెట్టి విచ్చలవిడిగా ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్స్ చేస్తూ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. మా పిల్లల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, మీరు ఎప్పుడో సెలవుల టైంలో
ట్రాన్స్ఫర్స్ చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఈ టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది మరి నాకు తెలిపినటువంటి సంఘటన కూడా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మరి ఎన్నికల ముందు మేము ఎన్నికలలో గెలిస్తే ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా వెంటనే ఇస్తాము, అదేవిధంగా మరి కొన్ని మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది, కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల్లో గెలిచారు, హామీలు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో కూడా చెప్పారు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతిని మేము ఇమ్మీడియట్గా మంజూరు చేస్తాము అని చెప్పేసి ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. సార్ మరి 4 నెలలుగా వస్తూ ఉంది, మరి 100 రోజుల పండగని ఈ మధ్యలోనే చేసుకున్నారు, అప్పుడేమన్నా అనౌన్స్ చేస్తారని చూసాము, అదేమి లేదు. మరి ఎప్పుడు ఈ మధ్యంతర భృతి ఇస్తారు? గత ప్రభుత్వం చెప్పిందప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 27% మేము వస్తే అయ్యారు మధ్యంతర భృతి ఇస్తాము అని చెప్పారు. వచ్చిన వెంటనే మరి వాళ్ళు జూలై మాసంలోనే ఆ యొక్క మధ్యంతర భృతిని ఇచ్చారు. మరి ఇప్పుడేమో సెప్టెంబర్ మాసం వచ్చింది, మరి ఏంటి దాని సంగతి అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పిఆర్సీని కూడా మరి 1/7/2023 నుంచి ఏదైతే డ్యూ ఉందో ఆ పిఆర్సీని కూడా అపాయింట్ చేసి పిఆర్సీ రిపోర్ట్ను కూడా త్వరలో తెప్పించుకొని ఆ యొక్క పిఆర్సీని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులు పెన్షనర్స్ కోరుకుంటున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదోన్నతి కల్పిస్తూ ఆ యొక్క శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేసి ఆ ఉద్యోగస్తుల మీద ఉన్నటువంటి ఆ యొక్క బర్డన్, అడిషనల్ బర్డన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించాలి అని చెప్పేసి కూడా నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు చిన్న తరగతి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటారు. మరి వాళ్ళంతా కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పనిచేసే ప్రాంతంలో ప్రతి ఉద్యోగి కూడా రిటైర్ అయ్యే లోపల ఒక ఇంటి స్థలం ప్రభుత్వం తరఫు నుంచి ఇస్తామని చెప్పేసి ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. అది ఇంతవరకు ఇవ్వట్లేదు కాబట్టి ఆ యొక్క ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళు పనిచేసే ప్రాంతాలలో ఉద్యోగస్తులకి మరి అలాట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాలు కాకుండా పెన్షనర్స్, ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ పెన్షనర్గా ఉంటారు. ఆ పెన్షనర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గాను, అదేవిధంగా 75 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళకి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్గా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి వైజాగ్ స్టీల్లో దాదాపు 1,00,000 మంది ఉద్యోగులు ఈరోజు మన వైజాగ్లో పనిచేస్తున్నారు. మరి ఎక్కడ అలాంటి ఆర్గనైజేషన్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక సంస్థలో 1,00,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నటువంటి సంస్థ. అలాంటి మరి ఆ యొక్క వైజాగ్ స్టీల్ సాధించుకోవట్లో మరి తెలుగువారు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు చేసే ఆ యొక్క ప్రాజెక్ట్ని మనం సాధించుకున్నాం. అలాంటి వైజాగ్ స్టీల్ని ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలని చూస్తూ ఉంది. దాని వ్యతిరేకంగా కార్మికులు ఎప్పటి నుంచో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆ యొక్క కార్మికులకి అండగా నిలబడి వాళ్ళ యొక్క ఆ యొక్క ప్లాంట్ని మరి విశాఖపట్నం ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా ఉండేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ఉంది.
మరి ఈ మధ్యన చాలా చూస్తూ ఉన్నాం మనం. కార్మికులంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు. మరి ఏదో కొన్ని సంఘటనలు, కొన్ని యూనిట్లు మూసేయడం మూలాన కొంతమంది ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలు చేసి వేరే ప్లాంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి చెప్పడం మూలాన వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ యొక్క ఆర్గనైజేషన్ని ప్రైవేట్ పరం కాకుండా మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మరి ఇప్పటికి కూడా చెబుతున్నారు మేము చేస్తాం చెందుతామని చెప్పేసి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ తప్పకుండా దాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులకి మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి హెల్త్ కార్డ్స్ అనేటివి ఇస్తూ ఉన్నారు. ప్రతి ఉద్యోగి కానీ ప్రతి పెన్షనర్ కూడా మరి వాళ్ళ యొక్క శాలరీని బట్టి, పెన్షన్ను బట్టి 225 రూపాయలు కొంతమంది, 300 రూపాయలు కొంతమంది ఎవ్రీ మంత్ వాళ్ళ యొక్క శాలరీస్లో డిడక్ట్ చేసి మరి హెల్త్ కార్డ్స్కి ఇస్తూ ఉన్నారు. రిమైనింగ్ అమౌంట్ దాదాపు 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చి ఆ యొక్క హెల్త్ కార్డును ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అని ఉందో ఆ ఇంప్లిమెంటేషన్కి దాదాపు మరి చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఏహెచ్ఎస్ మీద ఉంది. అయితే చాలా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఆ యొక్క ఆసుపత్రులకు వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ జబ్బులకి ఈ జబ్బు మేము చేయము అని నిరాకరించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నా దృష్టికి వస్తూ ఉంది. మరి ఆ యొక్క రిటైర్ అయిన తర్వాత పర్టికులర్లీ పెన్షనర్స్ మరి ఎంతో ఆశతో చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ జబ్బు అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఖచ్చితంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అన్ని జబ్బులకు కూడా మరి ట్రీట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్స్కి కానీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఇటు ఉద్యోగస్తుల దగ్గర నుంచి మీరు ఏదైతే డబ్బు కలెక్ట్ చేస్తున్నారో మంత్లీ సబ్స్క్రిప్షన్, దాంతోపాటు మ్యాచింగ్ గ్రాంట్ను కూడా కలిపి ఎప్పటికప్పుడు ఆ హాస్పిటల్ అథారిటీస్ కూడా సకాలంలో చెల్లిస్తే వాళ్ళు కూడా ట్రీట్మెంట్ సకాలంలో మరి చేస్తారు, సిస్టమేటిక్గా చేస్తారు అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి దాన్ని సిస్టమేటిక్గా ఆ హాస్పిటల్ అథారిటీస్ కూడా మరి పే చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు పర్టికులర్లీ మరి అధికారంలోకి రాగానే మేము ఇస్తాము అని అన్నారు. చాలామంది మరి మాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు గ్రూపులలో, సార్ అధికారంలోకి రాగానే మరి మనకు రావాల్సినటువంటి ఏదైతే ఉన్నాయో మన సొమ్ము, ఉద్యోగస్తులకి సంబంధించినటువంటి సొమ్ము, జీపీఎఫ్లు కానీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్, సరెండర్ లీవ్స్ కానీ, పెన్షనరీ బెనిఫిట్స్ కానీ, డిఏ అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, అదేవిధంగా ఏపీజీఎల్ఐ సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మరి రావాల్సింది ఉద్యోగస్తులకి. వెంటనే ఇస్తామన్నారు సార్, మరి అవి రావట్లేదు, మరి ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఉద్యోగస్తులకి చెప్పిన మాట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటరీ సిస్టమ్ మరి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం, మేము వస్తే 5,000 నుంచి 10,000కు ఆ యొక్క హానోరియం 5 పెంచుతామని చెప్పేసి ఇంతవరకు పెంచిన పాపాన కాదు, కానీ అసలు జీతాలే వాళ్ళకు రావాల్సినటువంటి జూన్ నుంచి ఇంతవరకు రావట్లా. వెంటనే మీరు చెప్పిన విధంగా వాళ్లకు ఒక ఉద్యోగం కూడా, అంటే వాళ్ళ యొక్క విధులు కూడా ఏం చేయాలనేటువంటి సిస్టమ్ కూడా ఇంతవరకు కూడా చేయట్లా. వాళ్లకు విధులను కూడా కేటాయిస్తూ వాళ్ళు మీరు చెప్పిన ప్రకారంగా 10,000కు ఆ యొక్క శాలరీ పెంచుతూ వాళ్ళకు రావాల్సినటువంటి
ఆ యొక్క శాలరీస్ను కూడా పెంచిన మీరు చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే 10,000 చేశారో జూన్ మాసం నుంచి ఆ యొక్క పెంచినటువంటి 10,000 లెక్కను కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా ప్రభుత్వం వస్తే మేము ఒక పెన్షనర్స్ స్పెషల్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పింది. రాకముందు ఖచ్చితంగా దాన్ని పెన్షనర్స్ని వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సపరేట్గా ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మరి ఉద్యోగస్తులు దాదాపుగా ఈ రోజున ఉన్నటువంటి దాదాపు 3 లక్షల మంది ఉద్యోగస్తులు సిపిఎస్ కింద ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సిపిఎస్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జీపీఎస్గా చేయడం, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీపీఎస్ కాదు, ఆ జీపీఎస్ మీద ఇచ్చినటువంటి ఆ జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన వెంటనే మరి ఉద్యోగస్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. రద్దు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం మనకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తుంది అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు జీపీఎస్ని రద్దు చేసిన తర్వాత మరి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, ఓపీఎస్కి పోతున్నామా అని చెప్పేసి అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఏదైతే ఈ రోజున మరి ఉద్యోగస్తులు కోరుకుంటున్నారో ఆ యొక్క ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని కూడా మీరు ఇమీడియట్గా తీసుకురావాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నట్టు దాదాపుగా ఉద్యోగాలు మరి ప్రతి సంవత్సరం నిరుద్యోగులకి ఒక 4 లక్షల ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తాం. 5 ఏళ్లలో ఒక 20 లక్షల ఉద్యోగాలు తగ్గకుండా 20 లక్షల ఉద్యోగాలు మేము ఈ రాష్ట్రంలో ఫిలప్ చేస్తామని చెప్పేసి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగులకి 3,000 రూపాయల చొప్పున ఇమీడియట్గా మేము మరి నిరుద్యోగ భృతిని కూడా కల్పిస్తామన్నారు. అది ఎక్కడా ఇంప్లిమెంట్ చేస్తున్నా. మరి నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ఉద్యోగాలు మరి ఎంతమందికి మరి సంవత్సరానికి 4 లక్షలు లెక్కన మరి సెప్టెంబర్ మాసం అయిపోవస్తుంది, 4 నెలలు దాటిపోతుంది. కాబట్టి మరి ఎంతమందికి ఉద్యోగాలు మరి కల్పించారో మరి అర్థం కావట్లేదు. కాబట్టి నిరుద్యోగులంతా కూడా కోరుకుంటున్నారు. చెప్పిన విధంగా ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని చెప్పేసి కూడా మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు. దానికి వస్తే ఎత్తట్లా. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళకు కూడా శాలరీ పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది చిన్న తరగతి ఉద్యోగస్తులకి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము వస్తే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తామన్నారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ అనేది మరి ఏడాదికి సంబంధించి రిలీజ్ చేయాలి. మరి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ ఇయర్ అయిపోతుంది. మరి ఎట్లా ఆ ఇయర్ చూస్తారా, లేకపోతే జనవరి నుంచి డిసెంబర్ దాకా చూస్తారా, లేకపోతే ఏప్రిల్ నుంచి మార్చి దాకా చూస్తారా, లేకపోతే జూన్ నుంచి వచ్చే జూన్ దాకా చూస్తారా అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఖచ్చితంగా ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ను కూడా మరి రిలీజ్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం దాదాపుగా 10,700 మందిని ఐడెంటిఫై చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఒక సిస్టమేటిక్గా అపాయింట్ కాబడ్డోళ్ళు ఎవరైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి క్వాలిఫికేషన్ నుండి ఒక టెస్ట్ పెట్టి రిక్రూట్ అయ్యి సిస్టమేటిక్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి తదనుగుణంగా దాదాపుగా 4,000 మంది పైగా ఉద్యోగుల్ని మరి రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది. ఈ లోపల ఎన్నికల కోడ్ రావడం మూలాన మిగిలిన ఉద్యోగస్తుల్ని కూడా రెగ్యులరైజ్ చేయడం ఆగిపోయినాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఎక్కువగా మరి వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనూ మెడికల్ డిపార్ట్మెంట్లోనూ ఉన్నారు. ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు రాష్ట్రంలో మరి అత్యంత పెద్ద డిపార్ట్మెంట్లు, చాలా
ప్రజలతో లింక్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కాబట్టి ఇమీడియట్గా ఆ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు దాదాపు 20 సంవత్సరాల పైన కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మరి ఇంకా మరి ఈ మధ్యన చూస్తూ ఉన్నాం, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ డాక్టర్ని ఒక ఎమ్మెల్యే, కాకినాడలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే నానాజీ అనేటువంటి పంతం నానాజీ అనేటువంటి ఆ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి డాక్టర్ మీద దాడి చేసి చాలా మందితో వాళ్ళ అనుచరులతో దాడి చేయడాన్ని ఒక దళితుడైనటువంటి ఆ డాక్టర్ మీద దాడి చేసి అవమానపరిచి సారీ చెప్పడము, లేకపోతే అక్కడ ఏదో ఒక రోజు నేను దీక్ష చేసి మీకు నేను చింతిస్తున్నాను అంటే హాస్యాస్పదంగా ఉంది. ఒకరిని నానా మాటలు దాడి చేసి అవమానపరిచిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగిని, అందులో ఒక డాక్టర్ని, మరి రాత్రింబౌళ్ళు పనిచేస్తున్నటువంటి అలాంటి డాక్టర్ని మీరు అలా అవమానపరిచిన తర్వాత మరి సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మిమ్మల్ని కూడా అవమానపరిచి మిమ్మల్ని కూడా తిట్టి మీ మీద దాడి చేసి మరి మీకు కూడా సారీ చెప్తే సరిపోతుందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందు ఎన్నో సంఘటనలు మనందరికీ తెలుసు. వనజాక్షి అనేటువంటి ఆ రోజున తహసీల్దార్ను కూడా ఒక ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చినటువంటి సంఘటనలు కూడా మరి ఆనాడు చూసాం. ఎక్కడికి పోతున్నాం? ఉద్యోగులకి ఒక భద్రత ప్రభుత్వం కల్పించకపోతే ఉద్యోగులు మరి సిస్టమేటిక్గా ఎక్కడ ఈ ప్రభుత్వం కోసం పనిచేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలంటే ప్రభుత్వం కూడా వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరేది ఒకటే, ఈ మధ్య కాలంలోనే మీరు 100 రోజుల ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల దగ్గర కూడా ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ సొమ్ము వాళ్ళ అరియర్స్ని కూడా ఇచ్చి అవన్నీ కూడా మరి న్యాయమైనటువంటి డిమాండ్లు ఇవన్నీ కూడా వాటిని అన్నీ కూడా మీరు సెటిల్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఉద్యోగులు ఏదైతే భర్తీ కోసం మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యోగులు భర్తీ చేయాలని చెప్పేసి త్వరగా భర్తీ చేస్తేనే మరి నిరుద్యోగులంతా కూడా ఇదిగా ఉంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.